హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు చిట్ చాట్లో మనతో పాటు ఉన్నారు రాకింగ్ రాకేష్ గారు. ఆయన కేసీఆర్గా మన ముందుకు వస్తూ ఉన్నారు. నవంబర్ 22 థియేటర్ని హిట్ చేయబోతూ ఉన్నారు. మరి ఈ మూవీకి సంబంధించిన బోల్డ్ విశేషాలు వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి రాకేష్ గారు. హాయ్ అనన్య. సో ఎలా ఉన్నారు? ఎంత ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారా? మీరు ఎంత బ్రైట్గా ఎక్సైటింగ్గా ఉన్నారో మేము కూడా అంత బ్రైట్గా ఎక్సైటింగ్గా ఉన్నాం. అంటే ఈ మూవీకి సంబంధించి కేసీఆర్ అనే టైటిల్ పెట్టారు. కేసీఆర్ అనే పేరు ఎంత ప్రభంజనమో అందరికీ తెలుసు. ఆ పేరుతో ఆ టైటిల్తో మీరు వస్తున్నారు. బట్ కంప్లీట్ కాంట్రాస్ట్ స్టోరీ అని మాకు ట్రైలర్లో అర్థమైంది. సో ఏంటి మీ కాన్ఫిడెన్స్? ఒకటే కాన్ఫిడెన్స్ మమ్మీ. డెఫినెట్గా మనం ఒక మంచి సినిమా చేసినప్పుడు, మనం ఏదైనా కొత్త కథ చెప్పాలన్నప్పుడు, మనం ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు మన తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. అది మన తెలుగులో చాలా ఇదిగా వచ్చే ఆనవాయితీ. సో రేపు రాకింగ్ రాకేష్ అనేవాడు 13 సంవత్సరాలుగా జబర్దస్త్ ద్వారా అందరిని నవ్వించిన వ్యక్తి. మీకు తెలుసు ఆ విషయం. దట్టు నేను ఎంత కష్టపడి వచ్చానో ఈ స్థాయికి, మీరు నా మీడియా జర్నలిస్టులో ఉన్నప్పుడు మీరు నన్ను ఫాలో అవుతూనే ఉంటారు. ఆ విధంగానే రేపు నేను ఏం చేశాను అని చూడడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను రేపు ఇంత కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాను కదా అని చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఓవరాల్గా నేను పెట్టిన ఈ కేసీఆర్ అనే టైటిల్ పెట్టి ఆ ప్రవచనం పెట్టి ఏ ప్రవచనం చేస్తాడని అబ్జర్వ్ చేయడానికి కూడా వస్తారు. అందుకే ఇవన్నీ నాకు ఒక ప్లస్ పాయింట్లా నాకు అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని చాలా కాన్ఫిడెంట్గా నమ్మాను స్వామి. ఏంటి కేశవ చంద్ర రమావత్ ఏంటి ఆయన? కేశవ చంద్ర రమావత్ అనే ఒక కుర్రవాడు, ఒక లంబాడి తాండాలో పుట్టిన ఒక కుర్రవాడు. చెట్టు పుట్ట మేక భూమి అని ఒక స్వచ్ఛమైన ప్రేమల మధ్య బతికినటువంటి ఒక లేత లంబాడి కుర్రవాడు. కానీ సడన్గా ఊరిలో నుంచి బయటికి రావడం, ఆ ఊరు అవమానాలు పడడం, ఆ ఊరికే ఇతను ఏం చేశాడు అనేది ఒక చిన్న కాన్సెప్ట్. అంటే ఈ పేరు అనుకున్న స్టోరీ స్టార్ట్ చేశారు, అలాగే స్టోరీతో పాటుగా ఈ పేరుని తీసుకొచ్చి? లేదు స్వామి, నిజంగా చెప్పాలి అంటే నేను అనుకున్న అంటే మనం రీటేక్ చేసేంత ఆలోచన కానీ అని డబ్బులు కానీ నా దగ్గర లేదు. నేను ఓవరాల్గా నేను స్క్రిప్ట్ మీద ఏది రాసుకున్నానో, నేను స్క్రిప్ట్ మీద ఏది పెట్టానో కేశవ చంద్ర రమావత్ షార్ట్ కట్ లో కేసీఆర్ అంతే అంతే ఇచ్చాను. ఓకే. సో అనన్య, ఎలా వచ్చింది ఈ మూవీలో ఆపర్చునిటీ? అంటే అమ్మ మనం చూసినట్లయితే అందరికీ వెల్ నోన్ ఆర్టిస్ట్ ఆవిడ. ఆల్మోస్ట్ 50+ మూవీస్లో వర్క్ చేశారు. సో అమ్మ సిల్వర్ స్క్రీన్ పైన కనిపించినప్పుడే మీకు ఇంట్రెస్ట్ కలిగిందా? అసలు ఈ మూవీలో మీరు హీరోయిన్గా ఎలా చూస్ అయ్యారు, చెప్పండి మీ జర్నీ. సో ఇంతకు ముందు నేను రాకేష్ గారు ఒక సినిమాలో చేశాము. సో ఈ క్యారెక్టర్ అనుకునేటప్పుడు సో నా గురించి ఒక థాట్ వచ్చినట్టుంది. అప్పుడే అప్రోచ్ అయ్యారు. స్టోరీ సిట్టింగ్ లో నేను మమ్మీ ఇద్దరం కూర్చొని స్టోరీ అంతా విన్నాము. అండ్ కథ నాకు నచ్చింది, మమ్మీ కూడా నచ్చింది. సో అలా ఇంకా ఒప్పుకున్నాను. ఐ లైక్ మై క్యారెక్టర్, నేను పర్ఫామ్ చేయగలుగుతాను అని అనిపించింది. నాకు స్కోప్ ఉంది యాక్టింగ్ కి, ఇమోషనల్ సీన్స్ అంటే నాకు వీళ్ళు కూడా చాలా మోటివేట్ చేశారు, నువ్వు చేయగలవు. నాకు డౌట్ వచ్చింది, అంటే చేయగలుగుతానో లేదో, ఇమోషనల్ ఎక్కువ ఉంది కదా, దట్స్ వెరీ ఛాలెంజింగ్. సో మోటివేట్ చేశారు, ఇంకా నేను కూడా చేశాను. అంటే చాలా, అంటే ఈ మూవీలో మీరు ఎలా ఉన్నారంటే నిజంగా ఆయన చెప్పిన ఆ నేటివిటీకి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. నిజమండి. అంటే సో ఇన్నోసెంట్, సో స్వీట్, సో కైండ్, అంటే ఒక రకమైన ఇది ఆవిడ చాలా బాగా యాప్ట్ అయ్యారు. సో ఇంతకు ముందు మీరు అనన్యని చూస్ చేసుకోవడానికి బిఫోర్ ఇంకా ఎవరినైనా అనుకున్నారా? లేదు, అంత సాహసం అంటే నేను ఒక 2-3 అయితే నేను అనుకున్నప్పుడు వాళ్ళ బడ్జెట్స్ కానీ లేకపోతే వాళ్ళ వే ఆఫ్ ఇది, నేను 2-3 ఆడిషన్స్ తీసుకున్నాను స్వామి. ఎందుకంటే కొంచెం కమర్షియల్ గా కూడా రావాలి కదా కొన్ని పారామీటర్స్ లో. డెఫినెట్ గా ఉంటాయి. ఇప్పుడు మన కోసం ఎదురు చూడాలి అని అంటే అది చాలా ఇదిగా ఉండుంటుంది. అట్లాంటిది మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి చెయ్యాలి, అవన్నీ తట్టుకోవాలి. మేబీ వాళ్ళందరూ అది చేయలేకపోయి ఉండొచ్చు, డెఫినెట్గా చేయరు. అనన్య మాత్రమే చేస్తుందని బలంగా నమ్మాము. నేను సుజాత అదే ఫాలో అయ్యాం అంతే తప్ప ఇంకా తనే మాకు కనపడింది. అల్టిమేట్గా చివరికి తనే స్క్రీన్ పైన చూసినప్పుడు మీరు 100% 1000% అండ్ మాకు కూడా అనిపించింది చూడగానే. చాలా అంటే మీరు చూపించిన విజువల్స్కి, ఆ అట్మాస్ఫియర్కి తను ఇంకా అసలు ది బెస్ట్ ఇచ్చిందని అనిపించింది అనమాట. సో చూడాలి సిల్వర్ స్క్రీన్ పైన ఇంకా ఎంత పర్ఫామ్ చేస్తారు. ఇది మీకు మంచి స్టెప్ అవ్వాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు, తెలుసా మీకు? Yeah, definitely. I really thank them. ఓకే.
అండ్ రాకేష్ గారు, ఈ మూవీ మీరు అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే ఒకవైపు మీరు ఇటు జబర్దస్త్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు, ఫస్ట్ థాట్ ఎప్పుడు పడింది అంటే ఈ మూవీ చెయ్యాలి అని? నా కెరియర్లో నేను అనుకున్నప్పుడు ఈ సినిమాలో అంటే దీనికన్నా మీకు తెలుసు, మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, నేను చాలా సినిమాలు అనుకున్నా ఉన్నా, 2-3 కథలు అనుకుని ఉండి 2-3 కథల తర్వాత ఒక చిన్న దాంట్లో నేను చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఈ కథ డెఫినెట్గా హెల్ప్ అయింది. ఇంతకు ముందు అనుకున్న కథ అయితే చాలా పెద్ద, ఇది మనం ఆ బడ్జెట్ పెట్టలేం, చేయలేం. సో అందుకే నేను ఈ కథను ఎంచుకున్నప్పుడు ఇది నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, నేను ఎవరికైనా చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది, వే కూడా చాలా ఈజీగా ఉంటుంది అనుకునే మేము ఈ సినిమాని ఎంచుకున్నాం. అండ్ ఈ మూవీలో ఇప్పుడు మీరు చాలా పెద్దగా ప్రొజెక్ట్ కాబోతూ ఉన్నారు, బట్ అంతకు ముందే మీరు స్మాల్ స్క్రీన్ని షేక్ చేసేసారు మీ పర్ఫార్మెన్స్లతో. కొన్ని కోట్ల మంది రాకింగ్ రాకేష్ గారు అంటే ఏంటో తెలుసు. సో అంటే ఈ చేంజ్ ఓవర్ని ఎలా మీరు క్యారీ చేయాలనుకుంటున్నారు ఏంటి, దీని తర్వాత డెఫినెట్గా అక్కడ చూసిన రాకేష్కి రేపు చూడబోయే రాకేష్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూసానకి అక్కడ చూసానకి చాలా డిఫరెంట్ ఉంటుంది. టోటల్లీ ఒక కథలో మేమిద్దరం బతికాము, ఒక కథే మమ్మ ఇద్దరిని ట్రావెల్ చేసింది, ఒక ఊరిలో మేమే ఉన్నామన్నట్టుగా ఫీల్ అవుతారు. నిజంగా ఒక 3D లాగా కనపడుతుంది, ఒక 3D మూవీ లాగా మీరు ఆ సినిమాలోకి వెళ్ళిపోయి చూస్తే ప్రతి విజువల్ కూడా అసలు చాలా ఐఫీస్ట్ గా ఉన్నాయి. అవును మ్యామ్, చాలా న్యాచురల్ గా, అంటే ఇది నిజంగా ఇంత ప్రకృతి అందమంతా ఉందా అని అనిపించేలాగా ఉన్నది. అవును సార్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అయితే? లేదు మేడం, టెక్నికల్ వాల్యూస్తో ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వలేదు, ఆర్టిస్టుల విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక 10 రూపాయలు ఇచ్చే వాళ్ళకి రూపాయి ఇచ్చో బతిలాడి తెచ్చుకున్నాను తప్ప నేను ఎక్కడ కూడా అంటే టెక్నీషియన్స్ ఏ కెమెరా పెట్టాలో అదే యారీ వాడదాం, అదే వాడదాం, ఏ లెన్స్ కావాలో అవే వాడదాం, ఏ గింబెల్స్ వాడదామో అవే వాడదాం, పెద్ద సినిమాకి ఏ ఎక్విప్మెంట్స్ వాడదామో మన సినిమాకి అదే వాడదాం. ఎందుకంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అదే కెమెరా ఉంటుంది, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఆ స్క్రీన్ మీదే పడుతుంది, ఆ సీట్లే ఉంటాయి, అదే ప్రేక్షకులు ఉంటారు. సినిమా విస్తీర్ణం ఎంత, సినిమా స్థాయి ఎంత అనేది రేపు ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అంటే కేసీఆర్ గారు అంటే మీకు ఇష్టమా పర్సనల్గా? అంటే ఇంతకుముందు నాకు ఓన్లీ ఒక ఉద్యమ నాయకుడిలాగా, తెలంగాణ తీసుకొచ్చిన సీఎం లాగా అందరికీ ఇష్టమే, మీకు ఇష్టమే, నాకు ఇష్టమే, అందరికీ ఇష్టమే. ఈ కథలోకి నేను ఇమిడిపోయినప్పుడు, ఈ కథను రాసుకుంటున్నప్పుడు, ఈ కథని ట్రావెల్ అవుతా ఉన్నప్పుడు ఇంకా పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు నేను కేసీఆర్ గారి ఫ్యాన్ అంతే. సో మరి చూపిస్తారా కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మూవీ? డెఫినెట్గా అండి. ఆల్రెడీ నా ఫస్ట్ సాంగ్ కేటీఆర్ గారే రిలీజ్ చేశారు, కేసీఆర్ గారే రిలీజ్ చేశారు, మీకు తెలుసా విషయం? డెఫినెట్గా కేసీఆర్ గారు నాది 23వ తారీఖున మార్నింగ్ షో చూస్తున్నారు, ఆయన 22 ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు, పర్సనల్గా 23 డెఫినెట్గా ఆయన చూస్తారు. ఓకే. సో ఈ మూవీకి సంబంధించి డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి, అంటే చిన్నప్పుడు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ కానీ ఇద్దరు చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు, సో అవి ఏంటంటే చాలా రియలిస్టిక్ గా అనమాట. ఎక్కడ ఇది ఒక డ్రామాటిక్ అనేటువంటి ఫీలింగ్ మీరు తీసుకురాలేదు. అవును స్వామి. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎస్పెషల్లీ డైలాగ్స్ గురించి చెప్పండి. డైలాగ్స్ గురించి చెప్పాలంటే ఇది క్రెడిట్ మొత్తం కూడా మా జబర్దస్త్ రైటర్ రాజ్ కుమార్ గారికే వస్తుంది. నాకు మంచి మిత్రులు, 12 సంవత్సరాలుగా మేము జబర్దస్త్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ సినిమా అనుకున్నప్పుడు రాజ్ నువ్వు రాసి పెట్టాలి అంటే మరో మాట మాట్లాడకుండా నా కోసం, ఈజ్ అ వెరీ బిజియెస్ట్ రైటర్. అటు జబర్దస్త్లో నాకే కాకుండా ఇంకొక 2-3 టీంలకు రాసేటువంటి బిజియెస్ట్ పర్సన్ రైటర్. నా కోసం వచ్చి పాపం నేను ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడ పడుకొని నా పక్కనే పడుకొని రోజు నన్ను డైలాగ్ కావాలరా, ఈ డైలాగ్ కానీ నన్ను చాలా అద్భుతంగా నాకు రాసిచ్చాడు. సో ఆయనకు కూడా నేను రుణపడున్నా డెఫినెట్లీ. సో అనన్య చెప్పండి, అంటే ఈ మూవీకి సంబంధించి అంటే ఆల్రెడీ మీరు ఒక 2 మూవీస్ చేశారు, మీకు స్క్రీన్ కెమెరా అనేది కొత్త కాకపోయి ఉండొచ్చు, బట్ యాజ్ ఎ హీరోయిన్ ఈ మూవీలో ఫస్ట్ షాట్ అప్పుడు ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి, మీకు ఏ సీన్ చేశారండి? నా ఫస్ట్ సీన్ వాజ్ అగైన్ an emotional scene. ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎమోషనల్ జర్నీ అన్నమాట మొత్తానికి. ఎక్కువ మటుకు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. కామెడీ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ లేవు దానికి, కామెడీకి ఓన్లీ జస్ట్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో యాజ్ ఏ హీరోయిన్గా మీరు ఈ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో అంటే ఇప్పుడు వస్తున్నటువంటి హీరోయిన్స్ ఎక్కువ అంటే గ్లామర్ అలా ఉన్నారు, బట్ మీరేంటంటే అచ్చ తెలుగు 16 అనాల తెలుగు అమ్మాయిలాగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. అదే ఆ గ్లామరస్ రోల్స్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ షూర్, కానీ ఎక్కువ కాన్ఫిడెంట్గా చేయొచ్చు, ఎందుకంటే యువర్
ఆ గ్లామర్, ఆ మేకప్ అండ్ ఆ టైర్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా చేయగలరు. అండ్ అయితే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కూడా లైక్ ఆలియా భట్ వాళ్ళందరూ కూడా ఇలాంటి definitely గా. క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు. Performance scope కోరుకుంటున్నారు. అవును. సో అదృష్టం కొద్దీ నాకు వచ్చింది. వెరీ హ్యాపీ అని మీకే థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, థ్యాంక్స్ చెప్తున్నారు ఆవిడ. పొలైట్ గా చెప్పారు. ఎంత పొలైట్ గా చెప్పారు. నిజంగానే ఆ స్వీట్నెస్, ఆ క్యూట్నెస్ ఇప్పటికే ట్రైలర్లో తెలిసిపోయి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనన్య ఎంట్రీ బిగ్ స్క్రీన్ పైన ఎలా ఉంటుంది. వెరీ నైస్. సో అయితే ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి రాకేష్ గారు. చాలా అంటే ఈ రణగొణ ధ్వనులు కాకుండా చాలా సూదిగా ఉంది. ఇది క్రెడిట్ అంతా చరణ్ అర్జున్ గారికేనండి. ఫస్ట్ పాట గోరెటెంకన రాశారు, మను గారు, కల్పన గారు, చరణ్ అర్జున్ పాడారు. యాడి యాడి సాంగ్ రామ్ మిరియాల గారు పాడారు. ఎంత బిజియెస్ట్ సింగర్. అవునవును. ఆ అన్నకి పాట నచ్చి నేనే పాడాలి పాట, నేను ఆపు ఈ పాటని ఆపు, నేనే నీకు పాడి పెడతా అని నాకు పాడి పెట్టారు. నిజంగా అన్నకు కూడా చాలా థ్యాంక్స్ రామ్ మిరియాల గారికి. మూడో పాట వచ్చేసి చరణ్ అర్జున్ గారే రాశారు, చరణ్ అర్జున్ గారే పాడారు. నాలుగో పాట కూడా చరణ్ అర్జున్ గారు రాశారు. హైదరాబాద్ సాంగ్ సాకేత్ గారు పాడారు. ఇంకెంత బిగ్గెస్ట్ థింగ్ అంటే కాశర్ల శ్యామ్ గారు. ఇప్పుడు ఆయనను పట్టుకోవాలి అంటే హైలీ ఇంపాసిబుల్. పెద్ద పెద్ద అనిల్ రాయపూడి గారు, పెద్ద పెద్ద బోయపాటి గారు వాళ్ళందరి కాంపౌండ్లో కూర్చొని పాట రాసే వ్యక్తి పాపం నా కోసం ఈ యాడి యాడి అనే సాంగ్ని మరి అంటే ఎన్నో సంవత్సరాల పరిచయం, అందరూ ఒకే ఊరు ఒకే దగ్గర నుంచి వచ్చామన్న ప్రేమ, నేను చేసుకుంటున్న సినిమా అనేది కానీ అన్ని పక్కన పెడితే ఆయనకున్న కెరియర్ ఎవరు త్యాగం చేయరండి. టైం ఎవరు వాళ్ళ ఆ అన్నతో పోల్చుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను అడగగానే ఆయన నీకు చేయాలి రాయాలి అని వచ్చి ఇదందరూ నా కోసం అనుకుని వచ్చి చేసిన ప్రయత్నమే తప్ప, లేకపోతే ఇప్పటికీ కృష్ణానగర్లో ఎంతమంది సినిమా చేయాలి ఇంకా డ్రీమ్స్గా ఉన్న వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్సే ఉన్నారు. ఇంకా 15 సంవత్సరాల నుంచి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఒక్క డైరెక్షన్ చేయాలి, ఒక్క అవకాశం రావాలి అని. అలాంటిది నాకు వచ్చింది అంటే ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు. డెఫినెట్లీ నేను ఒక లక్కీ పర్సన్ అనే అనుకుంటా. లేకపోతే ఇంత అనేది ఇంత ఆర్ఆర్ జనరేట్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ఎప్పుడు రావాల్సింది కొంచెం లేట్ అయింది. ఆ టైంలో ఏమన్నా కంగారు పట్ట నెర్వస్ రిలీజ్కి అండి? రిలీజ్కి కంగారు పడ్డం అంటే సెన్సార్ దగ్గర ఆగింది. తర్వాత నా దగ్గర పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ మిగతా దగ్గర కొంచెం డబ్బులు లేక ఇబ్బంది పడడం జరిగింది. అన్నీ జరిగి ఆగింది తప్ప వేరే కారణాలు అయితే ఏమీ లేవండి. ఇప్పుడున్న కరెక్ట్ టైమే రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను స్వామి. అండ్ జబర్దస్త్ గురించి వచ్చింది కాబట్టి మీకు బ్రేక్ ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్, అనసూయ గారు కూడా మీ గురించి ఆ స్టేజ్ పైన చెప్పడం కానీ మీరు ఆ రోజు ఆయన ఎమోషనల్ అదంతా కూడా అంటే ఒక రకంగా అనిపించింది అందరికీ కూడా. అంటే అరే ఒక చిన్న సెన్స్, ఒక ఫీలింగ్ లాంటిది. సో ఏం చెప్తారు జబర్దస్త్ టీం నుంచి మీకు వచ్చిన సపోర్ట్ అంటే ఏం చెప్తారు? నా ఫ్యామిలీ మెంబర్స్, నువ్వేంటి నీ వెనక ఎవరు ఉన్నారంటే నా జబర్దస్త్ టీం ఉంది. నా కోసం ఎంతవరకైనా చేస్తారు, ఏది చేయమన్నా చేస్తారు. ఆ ప్రేమ ఎప్పుడు జబర్దస్త్లో అందరికైనా చిన్న ఆర్టిస్ట్ని, ఎందుకంటే అక్కడే పెరిగాను నేను. చిన్నపిల్లల ఇదితో ధనరాజ్ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న వచ్చి టీం లీడర్గా అయ్యి టీం లీడర్ తర్వాత ఈవెంట్స్ చేస్తూ అలా వాళ్ళ ముందే ఎదిగిన బిడ్డని కాబట్టి డెఫినెట్లీ నాకు అందరి సపోర్ట్ ఉంది. రేపు ప్రీలీజ్ ఈవెంట్ కూడా అందరు వస్తున్నారు. ఓకే, రోజా గారు అందరు వస్తున్నారు. ఓకే, అందరు వస్తున్నారు. సూపర్. అయితే మీ టీమ్స్లోనే ఇప్పుడు సుడిగల్ సుధీర్ కానీ వాళ్ళు కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ అయ్యో వాళ్ళు చేసే ప్రమోషన్ రేపు 18వ తారీఖున మీరు కల్లారా చూస్తారు. ఓకే, అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఉంటుంది. అలానే రాకేష్ గారు ఈ మూవీలో ఎస్పెషల్లీ అంటే హైలైట్ అయ్యేటువంటి పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారండి? ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్, కేశవ చంద్ర రామావత్. ఈ టైటిలే ఇందులో ఉన్న పాత్రలు కానీ కథల్ని కానీ కథానుగుణంగా నడిచేటువంటి పూర్తి ఫస్ట్ నుంచి స్వరగతుల సాంగ్ నుంచి చివరి వరకు ఏ పల్లె పిల్లోడ వరకు 2 గంటల 12 నిమిషాలు కేశవ చంద్ర రామావత్ కేసీఆర్ కూర్చోబెడతాడు. స్ట్రాంగ్ గా నాకు నమ్మిన సిద్ధాంతం అంతే, ఇంకేది లేదండి. ఒక చరణ్ అర్జున్ మ్యూజిక్ కూర్చోబెడుతుంది. మేము తీసిన కథని అలా లేచే లోపల మీకు ఇంకొక బీజియం పడుతుంది, నరాలు తెగిపోతూ ఉంటాయి. అబ్బాయి బీజియం ఎక్కడిది మళ్ళీ కూర్చోవాలి. డెఫినెట్లీ చరణ్ అర్జున్ మ్యూజిక్ కి ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవార్డు పక్కా వస్తుంది దీనికి. చరణ్ అర్జున్కి డెఫినెట్ గా ఒక ఉత్తేజాన్ని ఇచ్చి రేపటి తరానికి ఒక ఊపిరి పోసే పాట ఒకటి ఉంది, తనకి బెస్ట్ మ్యూజిక్ అవార్డు వస్తుంది. డెఫినెట్గా అందరికి అవార్డులు వస్తాయి. అనన్య మీనన్ దగ్గర నుంచి రేపు ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి డైలాగుల దగ్గర నుంచి ఎవరైతే క్రూ ఉన్నారో అందరికి ఒక్కొక్క అవార్డు డెఫినెట్గా వస్తుంది. సో అనన్య ఒక మంచి డైలాగ్ చెప్పొచ్చు కదా, మీ ఫేవరెట్ డైలాగ్? సినిమాలో ఒకటి ఏదో చిన్నప్పుడు కనీసం ట్రైలర్లో వదిలిందైనా చెప్పండి.
మీ ఇష్టం, సినిమాలో చెప్పినా కూడా మేము ఎక్స్క్లూజివ్ వేసుకుంటాం. లాస్ట్ డైలాగ్ చెప్తా, ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను 2 డైలాగ్స్. సో ట్రైలర్లో ఉండేదే లాస్ట్ పార్ట్ చెప్తా. ఆ కుక్కలన్నీ ఇక్కడనే ఉన్నాయి, ఎట్లా పడతాయి? సింగిల్ టేక్ ఆర్టిస్టా? నా. ఓ వెరీ నైస్. అంటే తెలుగు అంటే స్లాంగ్ వేరును తెలుగు మాట్లాడడం వేరు కదా, ఎలా మేనేజ్ బండి చేస్తారు? స్టార్ట్ చేయడమే కొంచెం కష్టం, స్టార్ట్ అయితే అసలు ఇక ఆగదు, అంతేనా? ఎక్కడ పట్టుకోలేము మనం. ఎలా అనిపించింది అంటే స్లాంగ్ మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బంది పడ్డారా డబ్బింగ్? యాక్చువల్లీ సో నో ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే సుజాత గారు చాలా బాగా నేర్పించారు. సుజ్జు అసలు వేరే లెవెల్, ఎక్స్ట్రీమ్. ఓకే, సో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే, అయితే రాకేష్ గారు, సుజాత వచ్చింది కాబట్టి ఆ లేడీ టైగర్ని మీరు ఎలా భరిస్తున్నారు? ఆ లేడీ టైగర్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏంటి? మీకే ఫ్రెండ్, మీరే చెప్పాలి నాకు. మాకన్నా ముందు మీకే పరిచయం, మీరంతా సమకాలికులు, ఫ్రెండ్స్, స్నేహితులు. లేడీ టైగర్ అంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్ లేడీ, ఇండివిజువాలిటీ లేడీ, అన్నిటికీ మించి చాలా వ్యక్తిత్వం కానీ, ప్రేమ కానీ, అమితమైనటువంటి అన్నీ ఉన్నాయి. లేదు అంటే నా ఫ్యామిలీని ఈ రోజు నువ్వు వెళ్ళిరా నేను చూసుకుంటా అంటే అది ఎంత పెద్ద, తను కూడా మంచి ఆర్టిస్ట్. అవును, అది తను కూడా ఉన్నారు. నీకోసం నేను చేయకుండా ఉంటాను అని అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళని కాదు. ఈ రోజు నిజం చెప్పాలంటే తను నాకన్నా పెద్ద ఫ్యాన్స్ బేస్ ఉన్న ఆర్టిస్ట్ తను. సో బ్లెస్డ్, అన్నీ అలా కుదిరాయి. 22వ తారీఖున మీరు 18వ తారీఖున ప్రిలీజ్కి డెఫినెట్గా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే ఈ పేరుతో మీరు వస్తున్నారు కాబట్టి సిల్వర్ స్క్రీన్ పైన కూడా అదే బస్ కంటిన్యూ అయ్యి మంచి బంపర్ హిట్ కొట్టాలని మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి.